కడప జిల్లా కాసినాయన మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గంగన్నపల్లెకు చెందిన కందుల దిలీప్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పట్టించారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. నాయనపల్లి గ్రామానికి చెందిన ఓ యువతికి పార్సిల్ డెలివరీ విషయంలో దిలీప్పై అనుమానం వ్యక్తం చేసిన ఆమె తల్లిదండ్రులు కలసపాడు మండలం పుల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బంధువుల సహకారంతో తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని బాధితుడు ఆరోపించాడు. కడప రిమ్స్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. 6వ రోజైన ఇవాళ స్వామి గోవర్ధనగిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయంలో నిత్య పూజలు, తిరువార్థం, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. యాగశాలలో పవిత్ర కార్యక్రమాలు కొనసాగాయి. గోవర్ధనగిరిధారి అలంకారంలో నరసింహస్వామి వారిని మాడవీధుల్లో ఊరేగింపు చేశారు. రాత్రి సింహ వాహనాన్ని అధిష్ఠించి స్వామి దర్శన భాగ్యం కలిగించనున్నారు. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా వార్షిక నవాన్నిక దీక్షాపూర్వక శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు గోవర్ధనగిరిధారి అయి పురవీధులలో ఊరేగాడు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ గోవర్ధనోద్ధారుడైనటువంటి కృష్ణ పరమాత్మను దర్శించి తరించారు. కృష్ణ పరమాత్మను దర్శిస్తేనే సమస్త